Hello, welcome back to Physics with Kalyan. So, in this lecture, we are going to see the case 2 in the simple interest. In the case 2, we have to find the time period. So, finding the time period. So, if the first, let us directly jump into the question. So, the first question is this: in what time? In what time on 16,000 at a 12.5% per annum obtained 6,000 as a interest? 16,000 పైన 12.5% వార్షిక వడ్డీ రేటు చొప్పున ఎంత 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 సమయంలో 6,000 వడ్డీ వచ్చును? 6,000 వడ్డీ రావడానికి ఇంత వడ్డీ రేటుతో ఇస్తే ఇంత ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఎంత టైం పడుతుంది? అది మన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఫార్మెట్లో రాసుకుందాం. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఈజ్ 16,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5%. టైం పీరియడ్ ఇవ్వలేదు, కనుక్కోవాలి. సో దెన్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 6,000 ఇంట్రెస్ట్ రావాలి. 6,000 ఇంట్రెస్ట్ రావాలంటే ఇలాంటి ప్రాబ్లంలో ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం పీ పైన అప్లై చేయాలి, టైం పీరియడ్ అడిగినప్పుడు ఇంట్రెస్ట్ పైన అప్లై చేయాలి. ఓకే, టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పైన అప్లై చేయాలి. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి టైం పీరియడ్? ఇప్పుడు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5%. ఇంతకీ పర్ యానం ఒక సంవత్సరానికి 12.5% వడ్డీ రేట్. సో ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది అసలు పైన వడ్డీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 12.5%ని మనము ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా? 12.5% దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఇలా చేస్తావు, పర్సెంట్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ తీసేసేసి బై 100 చేయాలి, రైట్? సో విచ్ ఇస్ నథింగ్ బట్ 1/8. 12.58 25 4 is 100. So 12.58 is 100. So 1/8. So 1/8 of 16,000 is how much? So this is 2,000. ఏమొచ్చింది ఇక్కడ మనకి? 16,000 అసలు ఉంటే 12.5% వడ్డీ రేటుతో మనం ఇస్తే ఒక్క సంవత్సరానికి పర్ యానంకి 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది మనకి? 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలంటే 6,000 డివైడెడ్ బై 2,000 చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ 3 సంవత్సరాలు. ఫస్ట్ సంవత్సరం 2,000, సెకండ్ సంవత్సరం ఇంకో 2,000, థర్డ్ సంవత్సరం ఇంకో 2,000, 2 2 2 6,000. సో 3 సంవత్సరాల్లో మనకి 6,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అండర్స్టూడ్? రైట్. లెట్ us see the next problem. In the what time, if at a 12% per annum obtained 7,200 as a interest on the principal 60,000. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ ఇంటూ అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ అన్నీ మనం ఫార్మెట్లో రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 60,000 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. టైం పీరియడ్ ఎంత? టైం పీరియడ్లో మనకు 7,200 ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత టైం పీరియడ్లో వస్తుంది? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి మనం ప్రిన్సిపల్ అమౌంట్ మీద అప్లై చేద్దాం. 12% పర్ యానం ఇచ్చాడు. 12% పర్ యానం ఇచ్చాడు. సో 1 ఇయర్కి ఎంత పడుతుంది ప్రిన్సిపల్ అమౌంట్ మీద చూద్దాం. సో 12%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే ఎట్లా? ఆర్ డైరెక్ట్లీ 60,000, 12% ఆఫ్ 60,000 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 12%. సో బై 100 చేస్తే 2 సున్నాలు పోతాయి. సో విచ్ ఇస్ 12 into 6. 12 into 6 is 72. 2 zeros ఉన్నాయి కాబట్టి 20. సో 7,200 ఇంట్రెస్ట్ అనేది పర్ యానం వస్తుంది. 1 ఇయర్కి 72,000 వస్తుంది. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ కావాలి? 72,000 కావాలి. సో 1 ఇయర్లోనే వచ్చేస్తుంది కాబట్టి టైం పీరియడ్ 1 ఇయర్. అండర్స్టూడ్? నైస్.
Next, in what time? In what time the 6,000 obtained as a simple interest on the 32,000 at a 6.1/4% per annum. ఎంత సమయంలో ఎంత సమయంలో 32,000 పైన 6.1/4% వార్షిక వడ్డీ రేటు చొప్పున 6,000 వడ్డీ వచ్చును. 6,000 వడ్డీ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంత. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 32,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 6.1/4%. టైం పీరియడ్ ఎంత పడుతుంది? ఇఫ్ వీ హ్యావ్ టు గెట్ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌ మచ్? 6,000. 6,000 ఇంట్రెస్ట్ రావాలి, రైట్? సో సింప్లీ మనం 6.1/4%ని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. 6.1/4% అంటే ఎంత? 6 ఇంటూ 4 అన్నారు 24 ప్లస్ 1 25. 25/4% అంటే 25/4 ఇంటూ 1/100 అంటే 25 4 జా, సో 100. సో 1/16. 1/16 ఈజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ 1/16. 1/4%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 1/16 అవుతుంది. సో వాట్ ఈజ్ 1/16 ఇంటూ 32,000? 16 2s are 32. So it is nothing but just simply 2,000. సో ఇంత ప్రిన్సిపల్ అమౌంట్ని ఇంత ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తే మనకు 2,000 రూపాయలు అనేది ఒక్క సంవత్సరానికి వస్తుంది. ఏంటది? వడ్డీ. సో 6,000 వడ్డీ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక సంవత్సరానికి 2,000. 6,000 అంటే 3 సంవత్సరాలు. ఆర్ సింప్లీ 6,000 డివైడెడ్ బై 2,000 చేస్తే మనకు 3 ఇయర్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్ వాట్ టైమ్ 32,000 obtained as a simple interest on the 96,000 at a 8.1/3% per annum. 96,000 పైన 8.1/3% ఆఫ్ వార్షిక వడ్డీ రేటు చొప్పున 32,000 వడ్డీ వచ్చుటకు పట్టిన సమయం ఎంత? సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకు? అసలు ఎంత? అసలు 96,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8.1/3%. టైం పీరియడ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత కావాలి మనకు? 32,000 కావాలి మనకి. సో ఎంత టైంలో 32,000 అవుద్ది ఇంత ఇంట్రెస్ట్తో ఇస్తే. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ని దీని ప్రిన్సిపల్ అమౌంట్ మీద అప్లై చేస్తే పర్ యానం ఉంది కాబట్టి 1 ఇయర్కి ఎంత వస్తుందో తెలుస్తుంది మనకు. సో సింప్లీ 8 1/3ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఇస్ నథింగ్ బట్ 8 మూల 24 ప్లస్ 1 25. 25/3%. సో 25/3% అంటే 25% అంటే 1/4. 1/4 అంటే 1/12. 4 into 3 12. వాట్ ఈజ్ 1/12 ఆఫ్ 96,000? 12 8s are 96. సో 8,000 అనేది మనకు పర్ యానం వస్తుంది. పర్ యానం 8,000. సో 32,000 రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 4 32. సో 4 ఇయర్స్. In 4 years we will get an interest of 32,000 on 96,000 principal amount if we give them at this interest rate. So 4 years. Understood? So this is how we find the time period. So in the next lecture, hope you understood this, how to find the time period. So far in the simple interest is found like this. In the simple interest, the interest is nothing but principal amount
time period rate of interest divided by 100, principal PTR by 100. So now we found that interest rate is directly proportional to PTR. We saw in the first video how to find the interest rate. Now we saw the how to find time period. In the next lecture we will see how to find the rate of interest, and then we'll see how to find the principal amount. This is done. Next we'll see this one, how to find the rate of interest. Hope you liked it. Like, share, subscribe, and wait for the next video.